బుడిబుడి అడుగులు వేస్తూ బడికెళ్లిన పిల్లలు పొగబండికి బలయ్యారు. కడుపు చంపుకొని కంటి పాపలను చదివిస్తే కడుపు కోతను మిగిల్చింది ఆ ట్రైన్. సర్కారు నిర్లక్ష్యమో, పాఠశాల యాజమాన్యం పాపమో, చదువులమ్మ బడిలో ఉండాల్సిన 18 మంది చిన్నారులు తిరిగి రాని లోకాలకు చేరారు. మాసాయిపేట రైలు ప్రమాదం జరిగి ఏడాది గడుస్తున్న బాధితులను ఆనాటి జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. కడుపు కోతకు ఏడాది స్పెషల్ ఎడిషన్కు స్వాగతం. అమ్మా నాన్న అని ముద్దుగా పిలుచుకునే భాగ్యాన్ని కోల్పోయారు ఆ తల్లిదండ్రులు. చిన్నారులు అల్లరి లేక చిన్నబోయాయి ఆ ఇల్లు. మూసాయిపేట స్కూలు బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలలో ఏడాది గడిచినా ఇంకా విషాద ఛాయలు వెన్నాడుతూనే ఉన్నాయి. ఏ స్కూలు బస్సు చూసినా, ఏ స్కూల్ హారన్ విన్నా వారికి అదే ఘటన గుర్తుకు వస్తోంది. ముద్దు ముద్దు మాటలతో చిట్టిపొట్టి అడుగులు వేస్తూ బడికి వెళ్ళేవారు కదా తమ బిడ్డలంటూ ఆవేదన చెందుతున్నారు. అమ్మా నాన్న స్కూల్ టైం అయ్యింది, బాయ్ అనే వాళ్ళు ఇక లేరు అంటూ కన్నీరు మొన్నీరు అవుతున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 18 మంది చిన్నారులు ఇక రారని తెలుసుకొని గుండెలు అలిసేలా విలపిస్తున్నారు. తమ జీవితపు డైరీలలో తమ పిల్లలు చేసిన సందడిని గుర్తు చేసుకుంటూ పేజీలు తిప్పేస్తున్నారు. తొందరగా వెళ్ళిండు. అయితే ఆల్రెడీ అంతకుముందు పోయిన సంవత్సరము ఆటోలో పంపిస్తుండే. అసలు ఇదే సంవత్సరం కొత్తగా బస్ వేసిండు. స్కూల్ నుంచి బస్ వేసి ఆ రోజు 8:30కు ఇంట్లోకి వెళ్ళిండు. ఇంట్లోకి వెళ్ళి తర్వాత బస్ ఎక్కిపోయిండు. గేటు దగ్గర పోయినా బస్సు ఆగిపోయింది అన్నారు. బస్సు ఆగిపోయిందా తర్వాత ఏమైందో తెలియదు. అదే గేటు వేసుడు తెల్లారేసారు. అదే గేటు ఒకరోజు ముందేసినా మా పిల్లలు బతికిపోయారేమో, మరోరాని అదే అయిపోయింది. మాకు అర్థం కాని బతుకులు అయిపోయినాయి మావి. మెదక్ జిల్లా తూఫ్రాన్లోని కాకతీయ పాఠశాలకు సమీపంలోని వివిధ గ్రామాల నుండి విద్యార్థులు వచ్చి చదువుకుంటారు. గత ఏడాది జూలై 24న ఉదయం 9 గంటలకు మాసాయిపేట వద్ద గల కాపలా లేని రైల్వే గేటు వద్ద నుండి వెళ్తున్న స్కూల్ బస్సును నాందేడ్ నుండి హైదరాబాద్ వస్తున్న 57-564 నెంబర్ గల ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో డ్రైవర్, క్లీనర్తో కలిసి 36 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో 14 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 4 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ సంఘటనలో వెంకటాయపల్లి, ఇస్లాంపూర్, గన్రెడ్డిపల్లి, కిస్టాపూర్ గ్రామాలకు చెందిన విద్యార్థులు మృతి చెందారు. అన్నం తినిపిమన్నది. ఎగ్జామ్ ఉండారు తెల్లారి. అయితే నన్ను ఫీజు కట్టడానికి రమ్మన్నది. శుక్రవారం వస్తా అని చెప్పిన. బయటకు వెళ్ళి చదువుకుంటాను వెళ్ళింది తొందరగానే. బస్ టైం కాలేదు అప్పటికి. ఆగు మమ్మీ కొంచెం ఆగిపోదు అని చెప్పిన. నేను బయట చదువుకుంటా ఆడ కూర్చొని మా అన్న వాళ్ళ మన్మరాన్లు వెళ్తారు అక్కడికి. ఫస్ట్ పోయి చదువుకుంటా అని చెప్పింది. నేను ఫస్ట్ క్లాస్ వస్తా అని చెప్పింది. ఆ రోజు అర్ధగంట ముందే వెళ్ళింది.
తెలిసిపోయింది. 5 రోజులు. అయితే ఘటన జరిగి ఏడాది గడిచి 18 మంది చిన్నారులు ప్రాణాలు పోయినా ఎవరికి వారు తప్పు మీదంటే మీదని తప్పించుకున్నారే తప్ప ప్రమాద కారణాన్ని వెతికి పట్టుకోలేకపోయారు. మాసాయిపేట ప్రమాదానికి తమ తప్పేమీ లేదని, కేవలం డ్రైవర్ నిర్లక్ష్యమేనని కేంద్ర రైల్వే మంత్రి సదానంద గౌడ్ లెవెల్ క్రాసింగ్ల వద్ద కాపలాను ఏర్పాటు చేయాలని పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోలేదని ప్రకటించారు. ఇక్కడి పాలకులు, పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యమే 18 మంది ప్రాణాలను తీసిందని నినదించాయి. ప్రజా సంఘాలు ఎవరి వాదనలు ఎలా ఉన్నా తేల్చాల్సిన అధికారులు చూడనట్టు ఉండిపోయారు. ప్రమాదంలో మరణించిన బస్సు డ్రైవర్పై పడవేసి చేతులు దులుపుకున్నారు. పాఠశాలపై చర్యలు తీసుకుంటామని హడావిడి చేసిన జిల్లా విద్యాశాఖ ఏడాది తిరగకముందే మరో పేరుతో బడిని నడిపించుకునే అవకాశాన్ని కల్పించింది. ఇలా ఎవరికి వారుగా తప్పించుకొని కడుపు కోతలను కన్న తల్లిదండ్రులకు మిగిల్చారు. పిల్లల తల్లిదండ్రులకు ఒక్కొక్కరికైతే కుటుంబమే మునిగిపోయింది సార్. ఇవాళ వాళ్ళని చూస్తే ఏంది అది అసలు వాస్తవానికి ఏమిటికంటే వాళ్ళు బతికి ఇట్లా వేస్టే. ఏదో అంటే చూసి బతుకుతురు తప్ప వేరేది ఏం లేదు. ఇవి కొంతమంది ఏమంటారు, పైసలు ఇచ్చినాం కదా అని అంటారు. ఆ పైసలు ఇస్తే ఇవాళ వాళ్ళ పిల్లలు తిరిగి వస్తారా? ఇవాళ కనీసం ఈ స్కూల్ యాజమాన్యం మీదనన్నా, మరి ఈ స్కూల్ ఓనర్ మీదనన్నా తీసుకోవాలిగా యాక్షన్. దాన్ని లేదు. ఇప్పటి వరకు బస్సు ఇన్సూరెన్స్ వాళ్ళది ఇన్సూరెన్స్ వస్తుంది, నీకు 15 రోజులలో ఇన్సూరెన్స్ ఇప్పిస్తాము, లేదంటే నెల వరకు ఇప్పిస్తామన్నారు. ఇప్పటి వరకు అది గిట్ట లేదు. పట్టుమని 5 ఏళ్లు లేవు కానీ ఇద్దరిని ప్రాణాలతో కాపాడింది వెంకట్రావుపల్లికి చెందిన శివంపేట రుచిత. బస్సు ప్రమాద సమయంలో డ్రైవర్ వెనక సీట్లో కూర్చుంది రుచిత. రైలు ఢీకొనడంతో బస్సు అల్లం దూరం ఎగిరిపడింది. యాక్సిడెంట్ దెబ్బకు బస్సు తుక్కు అయింది. కానీ అధైర్యపడక రుచిత తన పక్క సీటులో ఇరుక్కుపోయిన 2 విద్యార్థులను బయటకు తీసింది. ప్రాణాలతో కాపాడింది కానీ విధి వక్రించింది. 2 ప్రాణాలు కాపాడిన రుచితకు సోదరుని దూరం చేసింది. ఆనాటి పీడకలలు మర్చిపోయి యూనిఫామ్ వేసుకొని స్కూల్కు వెళ్తోంది. మరో విషాదం ఏమిటంటే 2 కళ్ళ ముందు సోదరుని కోల్పోయిన రుచితకు సాహస బాలిక అవార్డు అంటూ ప్రకటించారు అధికారులు. కానీ ఆ ప్రకటన అటకెక్కింది. ఒక చెవి వినబడది. వినబడకపోతే అది ట్రైన్ సైడే ఉంది. ట్రైన్ సైడే ఉంటే ఇక అది ఆయన వినిపించుకోలేకపోతే అప్పుడు అరిచినా వినిపించుకోలే. అయితే నన్ను ఇక అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వస్తే అది సబ్బవన్నీ మైపాల్ రెడ్డిని దోసేసిన. అప్పుడే ట్రైన్ గుద్దేసినాక సెకండ్ గేట్ దాకా పోయి సడన్గా ఆపిన వరకు నేను అందులోకి పడ్డా. ఫోన్ చేసి ఇట్లా మీ పిల్లలది యాక్సిడెంట్ అయిందని చెప్తే నేను మామూలుదేమో అనుకున్నా. ఇది మాసాయిపేట ఊర్లో పోతున్న సంగతి మాకు తెలియదు, ఎవరికి తెలియదు. అంటే ఏందో సార్ మరి ఒకసారి చూడండి సార్, నేను డ్యూటీలో ఉన్నానే అన్న. మళ్ళా ఫోన్ కట్ చేసినా మళ్ళీ ఆయనే చేసి నాకు బాగా సీరియస్ అయ్యిండు. ఏమైంది అని అంటే అందరూ చనిపోయారు రావి, నువ్వు బిరాన్ రాదు అని అంటే ఎవరు ఇచ్చిన నెంబర్ అంటే మీ బిడ్డ అని చెప్పారు. మా బిడ్డతో మాట్లాడితే మా బిడ్డ డాడీ నువ్వు బిరాన్ రా డాడీ, అయ్యా ఎవరు కనబడతలేరు, నాకు తమ్ముడికి ఇట్లా అందరు పడిపోయారు అని చెప్పింది. అప్పుడే విలేజ్కు మా ప్రవీణ్కు వీళ్ళకి కాల్ చేసిన. చేయగానే ఒక ఆటో అతనికి ఇట్లా చెప్పగానే వీళ్ళు వెళ్ళిపోయారు, లేట్ చేయకుండా వెళ్ళిపోయినప్పుడే అక్కడ ఎల్లారెడ్డిలు ఉన్నా. నేను వచ్చేసరికి 2 hours పట్టింది. అప్పటికే నాకు వీళ్ళు మా చనిపోయిన పాప తప్ప ఎవరు నాకు. మాసాయిపేట ఘటనకు కొద్ది దూరంలోనే ఉంది ప్రభుత్వ ఉన్నత పాఠశాల. ఈ పాఠశాలకు మాసాయిపేట చుట్టుపక్కల గ్రామాలకు చెందిన విద్యార్థులు ఈ స్కూల్లో చదువుకుంటున్నారు. విద్యార్థులు స్కూల్కు చేరుకోవాలంటే శ్రీనివాస నగర్లోని రైల్వే స్టేషన్ను దాటుకొని వెళ్ళాలి. గత ఏడాది ఘటనతో ఇప్పుడు స్కూల్కు చేరుకోవాలంటే వణికిపోతున్నారు. అండర్ గ్రౌండ్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. మరో మాసాయిపేట కాకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కలిసి 700 మంది దాకా ఉంటారు. అయితే ప్రతిరోజు పిల్లలకు రైల్వే దాటడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే పెద్ద పిల్లలు దాటగలిగితే చిన్న పిల్లలు దాటడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే పై చాలా ఎత్తులో ఉంది కాబట్టి. పోయిన సంవత్సరమే యాక్సిడెంట్ అయ్యి చాలా
చాలా పెద్ద ప్రమాదకరం జరిగింది. కాబట్టి అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ నిర్మిస్తే పిల్లలకు చాలా బాగుంటుంది. అందుకు తొందరగా బ్రిడ్జ్ నిర్మిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. టైము ట్రైను ఒక్కొక్కసారి ఇప్పుడు ఏ టైం వస్తుందో తెలుస్తలేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి సౌండ్ రాకుండా వస్తుంది. చిన్నపిల్లలు దాటలేకపోతారు, దగ్గరకు వచ్చేదాకా కూడా చూడలేకపోతారు. కాబట్టి ఇబ్బందికరంగా ఉంటుంది. రోజు స్కూల్ పొద్దున వస్తుంటే ఒక ట్రైన్ వస్తుంది. ఆ ట్రైన్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక ట్రైన్ వస్తుంది, మళ్ళీ స్కూల్ నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక ట్రైన్ వస్తుంది. చిన్న పిల్లలు ఇక్కడ నుండి దిగుతూ ఉంటారు. అలా దిగరాకపోవడం వల్ల మేము ఒక 2-3 కలిసి వాళ్ళని దింపి స్కూల్కి వెళ్ళేదాకా చూసి మేము వాళ్ళందరూ దాటాక మేము వెళ్తున్నాం. అప్పుడు గత సంవత్సరం అక్కడ యాక్సిడెంట్ అయింది. అక్కడ యాక్సిడెంట్ అయినప్పుడు చిన్న పిల్లలు అందరూ చనిపోయారు. ఇక్కడికి అలా కాకూడదని ఇక్కడ అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ చేయాలని కోరుకుంటున్నాను. కానీ గత సంవత్సరంలో జరిగిన సంఘటన మళ్ళీ జరగకూడదని నేను కోరుకుంటున్నాను. జూన్ 24లో అయింది. రేపటికి సంవత్సరం. మళ్ళీ ఆ సంఘటన జరగద్దని ఇక్కడ అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ చేయాలని కోరుతున్నాము. చిన్న పిల్లలు దాటడం వల్ల చాలా కష్టమవుతుంది. టీచర్లకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ టీచర్లు రోజు ఒక పిల్లాన్ని పిలుచుకొని ఎక్కుతున్నారు. ఇక్కడ వాళ్ళకి ఎక్కడం పోవడం వల్ల అందుకే ఇక్కడ అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ చేయాలని కోరుకుంటున్నాం మేము. ప్రమాదం జరిగిన రోజున హడావిడి చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఆ తర్వాత కనిపించలేదని విమర్శించారు స్థానికులు. బాధితులకు అది చేస్తాం ఇది చేస్తామంటూ ఊదరగొట్టిన వాళ్ళు ఇప్పుడేమయ్యారని ప్రశ్నిస్తున్నారు. పోయిన సంవత్సరము ఇదే 24 తారీఖు నాడు ట్రైన్ యాక్సిడెంట్ మాసేపేట్ దగ్గర జరిగింది. ఆ జరిగిన తర్వాత 18 మంది పిల్లలు మరణించారు. ఆ స్కూల్ యాజమాన్యం కానీ వీళ్ళు గవర్నమెంటు వీళ్ళు అందరు కలిసి ఆ రోజు అడావుడి చేసారు. ప్రతి రాజకీయ నాయకులు ఒక 15 రోజులు అయితే హంగామా చేశారు. ఇప్పటి వరకు మళ్ళీ అది ఏ మాత్రానికి ఉంది అంతకే ఉంది. ఆ తర్వాత ఏం చేశారు, స్కూలు యాజమాన్యం మీద యాక్షన్ తీసుకుంటామన్నారు, ఇన్సూరెన్స్ అన్నారు, ఇది అన్నారు. అక్కడ చనిపోయిన దగ్గర శిలాపథకం కట్టిస్తామని మన ఎంపీ సాబ్ గిట్ల వచ్చిండ్రు. అక్కడ అది లేదు, ఇప్పటి వరకు ఏది లేదు. 2-3 సార్లు ఇట్లా పిల్లల బాధ్యులు ఇట్లా అందరు పోయి తిరిగి చేసినా కానీ ఇప్పటి వరకు ఏం లేదు. ఈడనేమో ఈ పిల్లల తల్లిదండ్రులకు ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ లేదు, ఏది లేదు. ఈ స్కూల్ యాజమాన్యం ఇట్లా మళ్ళీ ఇంతవరకు ఇక్కడికి వచ్చి వాళ్ళను పలకరించింది లేదు, ఏం చేసింది లేదు. మళ్ళీ యథావిధిగా స్కూలు అది వేరే పేరు మీద ఆల్రెడీ రీఓపెన్ అయింది, నడుస్తూనే ఉన్నది. దీనిపై మరింత సమాచారాన్ని మా మెదక్ కరెస్పాండెంట్ విష్ణు అందిస్తారు. కాపలా లేని రైలు గేట్ వద్ద బస్సును ఢీకొన్న సంఘటనలో బడికి వెళ్లే పిల్లలు 18 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయితే ఇక్కడ ప్రభుత్వం కొంత వారికి కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించేసినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో జరిగిన ప్రమాదాన్ని ఈ ప్రాంతవాసులు మర్చిపోలేకపోతున్నారు. కన్న కొడుకులు పెట్టిన గర్భశోకంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోతా ఉన్నారు. బుడిబుడి అడుగులు వేసిన తమ చిన్నారులు కళ్ళ ముందు కనబడకపోతే ఇళ్లను వదిలి వెళ్ళిన తల్లిదండ్రులు మరికొంతమంది అయితే ఏం చేసుకోవాలని అర్థం కానీ ప్రభుత్వం చేసిన ఆర్థిక సహాయాన్ని ఏం చేసుకోవాలని చెప్పని ప్రశ్నిస్తున్నారు. తమ కన్నబిడ్డల రక్త ముద్దల మాంసంతో ఏం చేసుకొని మేము బతకాలని చెప్పని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఇక్కడ చిన్నారులకు మృదుమలాన్ని ఏర్పాటు చేస్తా అని చెప్పినప్పటికీ కూడా పిచ్చి మొక్కలు పెలిసాయి తప్ప ఇక్కడ ఏమాత్రం ప్రభుత్వం స్మృతివనాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడలేదు. మొత్తానికి కనుక చూసుకుంటే ఒకరిపై ఒకరు తప్పు నెత్తి వేసుకుంటూ ప్రమాదానికి గల కారణాలను ఎవరు కూడా పట్టించుకున్నా పాపన పోలేదు. రైల్వే శాఖ తప్పు మాది కాదని తెలిస్తే ప్రభుత్వం తప్పు రైల్వే శాఖదని చెప్పి తెలిసింది. మొత్తానికి ఈ సంఘటనలో తప్పంతా కూడా బస్సు డ్రైవర్దే అని చెప్పి తేల్చేసి చేతులు దులుపుకున్నారు అధికార యంత్రాంగం. పాఠశాలను సీజ్ చేసి యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామన్న జిల్లా విద్యాశాఖ యంత్రాంగం ఏడాదిలోనే మరోసారి పర్మిషన్ ఇచ్చి పాఠశాల కొనసాగే విధంగా చేస్తూ ఉంది. మొత్తానికి చూసుకుంటే అందరి తప్పు 18 మంది చిన్నారుల ప్రాణాలు బలిపోయే విధంగా తయారైంది. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో విష్ణు, సాక్షి టీవీ, మెదక్ జిల్లా. ప్రమాదం జరిగాక బాధిత కుటుంబాలకు ప్రభుత్వాలు ఆర్థిక సహాయం అందజేసినా అవి వారి కన్నపేగు దుఃఖాన్ని మాత్రం ఆపలేవని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇది కడుపు కోతకు ఏడాది స్పెషల్ ఎడిషన్.